వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. ఈ ప్రపంచం మనం ఊహించిన దానికంటే కూడా చాలా పెద్దది. ఇంకా ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. మనం చదివే చరిత్రలో కొన్ని సంఘటనలకి స్పష్టమైన కారణాలు, ఆధారాలు ఉంటాయి. కానీ కొన్ని ఘటనలు మాత్రం ఎంతగా పరిశోధనలు చేసినా, ఎంత శాస్త్రవేత్తలు కష్టపడినా ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థం కాలేదు. అలాంటి మిస్టీరియస్ ఘటనలు మనలో ఆసక్తిని కలిగిస్తాయి, కొన్నిసార్లు భయాన్ని కూడా కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటి ప్రపంచాన్ని కుదిపేసిన పలు మిస్టీరియస్ ఘటనలను మీకు పరిచయం చేస్తాను. మొదటిగా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన సంఘటన మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కనిపించకపోవడం. 2014 మార్చి 8న మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన ఈ విమానం కౌలాలంపూర్ నుండి బీజియం కు బయలుదేరింది. రాత్రి 12:41 టేక్ ఆఫ్ అయింది ఈ విమానం. ఇందులో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అన్ని సిస్టమ్స్ సవ్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం వచ్చింది. కానీ ఆ తర్వాత వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఉన్న కనెక్షన్ అకస్మాత్తుగా తెగిపోయింది. ఇది సాధారణ టెక్నికల్ సమస్య అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ విమానం రాడార్ నుండి పూర్తిగా మాయమైంది. కొన్ని సైనిక రాడార్ల సమాచారం ప్రకారం ఈ విమానం తన రూట్ ని మార్చి పశ్చిమ దిశగా తిరిగిందని తెలిసింది. ప్రపంచంలోని 26కి పైగా దేశాలు కలిసి ఈ విమానం కోసం భారీ స్థాయిలో శోధన చేపట్టాయి. ఇండియన్ ఓషన్ లో వేల కిలోమీటర్ల మేర గాలించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. అయినప్పటికీ ఈ విమానం ఆచూకీ తెలియలేదు. 2015లో ఆఫ్రికా తీరంలో ఈ విమానానికి చెందిన ఒక భాగం దొరికింది. ఆ తర్వాత మరికొన్ని చిన్న చిన్న ముక్కలు కూడా లభించాయి. దీంతో విమానం సముద్రంలో కూలిపోయిందని అంచనా వేశారు. కానీ అసలు కారణం ఇప్పటికీ కూడా స్పష్టంగా తెలియలేదు. పైలట్ ఉద్దేశపూర్వకంగా చేశాడా, హైజాక్ జరిగిందా, లేక టెక్నికల్ లోపమా అన్నది ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన మరో సంఘటన చార్లీ చాప్లిన్ మృతదేహం దొంగతనం. చార్లీ చాప్లిన్ అంటే ప్రపంచానికి నవ్వు పంచిన మహానటుడు. ఆయన సినిమాలు ఇప్పటికీ కూడా ప్రజలను అలరిస్తూనే ఉన్నాయి. 1977లో ఆయన మరణించారు. స్విట్జర్లాండ్ లో ఆయనను సమాధి చేశారు. కానీ కొన్ని నెలల తరువాత ఆయన మృతదేహం అక్కడి నుండి మాయమైపోయింది. ఇది ప్రపంచాన్ని షాక్ కి గురి చేసే వార్త. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా 2 వ్యక్తులు ఆయన మృతదేహాన్ని దొంగిలించినట్లుగా తెలిసింది. వారి ఉద్దేశం కుటుంబాన్ని బెదిరించి డబ్బు వసూలు చేయడం. చివరికి పోలీసులు వారిని అరెస్టు చేసి మృతదేహాన్ని తిరిగి పొందారు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరణించిన తరువాత కూడా ఒక మహానటుడికి ఇలా జరగడం అందరినీ కలిచివేసింది. ఇక ఒక అద్భుతమైన పురాతన నగరం గురించి తెలుసుకుందాం. అదే పెట్రా. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నబటేయన్ నాగరికత దీనిని నిర్మించింది. రాళ్లను చెక్కి నిర్మించిన ఈ నగరం ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. అక్కడ నిర్మాణాలు, దేవాలయాలు, నీటి సరఫరా వ్యవస్థ చాలా అభివృద్ధి చెందినవి. అయితే ఇంత గొప్ప నగరం ఎందుకు ఒక్కసారిగా క్షీణించింది అన్నది పూర్తిగా తెలియదు. కొందరు భూకంపాలు కారణమని అంటారు, మరికొందరు వాణిజ్య మార్గాలు మారిపోవడం వల్ల నగరం ఖాళీ అయిందని చెబుతారు. కానీ పూర్తి నిజం మాత్రం ఇంకా స్పష్టంగా ఎవ్వరికీ తెలియదు. అమెరికా చరిత్రలో అత్యంత భయంకరమైన సంఘటన డొనెయిర్ పార్టీ డిజాస్టర్. 1846లో ఒక గుంపు కాలిఫోర్నియాకి ప్రయాణం ప్రారంభించింది. వారు కొత్త మార్గం ఎంచుకోవడం వల్ల మంచు తుఫాన్లో చిక్కుకున్నారు. ఆహారం పూర్తిగా అయిపోయింది. బ్రతికేందుకు చివరికి మృతదేహాలను తినవలసిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన మానవ సహనానికి ఒక ఉదాహరణగా నిలిచింది. కానీ అదే సమయంలో భయంకరమైన ఘటనగా కూడా గుర్తించబడింది. ఇక తుంగస్కా ఈవెంట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన. 1908లో రష్యాలోని సైబీరియాలో ఒక భారీ విస్ఫోటనం జరిగింది. వేలాది చెట్లు నేలమట్టమయ్యాయి. శాస్త్రవేత్తలు దీన్ని ఒక ఉల్క పేలుడు అని భావిస్తున్నారు. కానీ ఖచ్చితమైన ఆధారం లేదు. ఇది అణుబాంబు కంటే చాలా రెట్లు శక్తివంతమని అంచనా. ఇంకో మిస్టరీ రానోకు కాలనీ మాయమవడం. ఈ కాలనీ ఒక్కసారిగా మాయమైపోయింది. అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. ఒక చెక్కపై క్రోచాన్ అనే పదం మాత్రమే కనిపించింది. అది కూడా ఒక క్లూ మాత్రమే, పూర్తి సమాధానమైతే కాదు. ప్రపంచాన్ని కుదిపేసిన మరో ఘటన టైటానిక్ మునగడం. ఈ నౌకను అసలు మునగదు అని భావించారు. కానీ
ఒక ఐస్బర్గ్ ను ఢీకొని మునిగిపోయింది. ఈ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఈ ప్రమాదంపై అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇక నాస్కా లైన్స్ కూడా ఒక అద్భుతమైన మిస్టరీ. ఎడారిలో ఉన్న ఈ భారీ ఆకారాలు ఎలా రూపొందించబడ్డాయి అన్నది ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఇవి ఆకాశం నుండి మాత్రమే స్పష్టంగా కనిపించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. ప్రతి సంఘటన మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మనం తెలుసుకున్నది చాలా చిన్నది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని రహస్యాలు బయటపడుతున్నాయి, కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. మొత్తానికి ఈ సంఘటనలు మనలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని పెంచుతాయి. ఈ ప్రపంచం ఎంత విస్తృతమో, ఎంత అద్భుతమో మనకు తెలియజేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిగి ఈ రహస్యాలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు ఇవి మనకి ఒక మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.